ఈరోజు షార్ట్ స్టోరీ కప్ప పట్టుదల. ఒకరోజు ఒక అడవిలో రెండు కప్పలు బెకబెక అంటూ అరుస్తూ సంతోషంగా గెంతులు వేస్తూ అలా వెళుతూ ఉన్నాయంట. అవి ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ ఉంటాయంట ఆ రెండు కప్పలు. అయితే ఆ రెండు కప్పలు ఒకరోజు రెండూ కలిసి చాలా ఆనందంగా అడవి మొత్తం తిరుగుదామని నడుస్తూ ఉన్నాయంట. అయితే రెండు కప్పలు చాలా సంతోషంగా ముందుకు వెళుతూ ఉండగా ముందు పెద్ద ఒక గుంత ఉందంట. అయితే ఈ రెండు కప్పలు ఆ గుంతని ముందే చూడలేదు. ఇవి వెళుతూ ఉండగా అది గుంత సమీపానికి వెళ్ళనప్పటికీ ఆ రెండు కప్పలకి అక్కడ గుంత ఉన్న విషయం తెలియలేదు. అది ఆ రెండు కప్పలు సడన్గా ఒకేసారి ఆ గుంతలో ఆ రెండు కప్పలు పడిపోయాయి. అయితే కప్పలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగురుతూ గెంతులు వేస్తూ పైకి రావాలని చాలాసేపు అలా ఎగురుతూ ఉన్నాయంట. అయినా గుంత చాలా పెద్దది కాబట్టి ఆ కప్పలు బయటకు రాలేకపోతున్నాయి. చాలాసేపు అటు ఇటు ఎగిరి చాలాసేపు గెంతుతున్నాయి, కానీ అవి రాలేకపోతున్నాయి. ఎందుకంటే అంత పెద్ద గుంతలో ఈ రెండు పడిపోయాయి. అయితే ఈ రెండు కప్పలు ఏమనుకున్నాయంటే, ఇప్పుడు మనం అరుద్దాము, అయితే మిగతా కప్పలు వచ్చి ఏమైనా సాయం చేయగలవేమో అనుకుని ఇవి గట్టిగా బెక్క 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 అని అరుస్తూ ఉన్నాయంట. అయితే అప్పుడు చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ ఆ గుంతకి చేరుకున్నాయి. అయితే ఆ పైనుండి ఆ కప్పలు ఏమంటున్నాయంటే, ఇది చాలా పెద్ద గుంత, మీరు బయటకు వచ్చే ఛాన్సే లేదు, మీరు ఎలా అయినా ఇక్కడే చనిపోతారేమో ఈ గుంతలో, మీరు ఇంకా ఎగరకున్నా ఇదే గుంతలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత చనిపోయినా మీకు అంత కష్టం అనిపించదు అని మిగతా కప్పలన్నీ అరుస్తున్నాయి. అయితే ఈ మాటలు విన్న ఒక కప్ప కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకొక కప్ప వీళ్ళు అన్న మాటలు ఏమీ వినిపించకుండా దానికి అది ఎగురుతూనే పైకి ఎలా అయినా రావాలని పట్టుదలతో ఉంది. అది ఎగురుతూనే ఉంది. గెంతుతూ 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 ఆ కప్ప ఎలాగైనా పైకి రావాలని చాలా పట్టుదలతో ఉంది. అయితే పైనుండి కప్పలు మాత్రం నువ్వు పైకి రాలేవు, కిందే ఉండు అని అరుస్తూనే ఉన్నాయంట. ఇంకా పైనున్న కప్పలన్నీ అలానే అరుస్తూ ఉన్నాయి, నువ్వు పైకి రాలేవు, కిందే ఉండు, పైకి రాలేవు, కిందే ఉండు, ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎంతసేపు గెంతులు వేసినా పైకి రాలేవు అని అంటున్నాయంట. కానీ ఈ కప్ప ఏమనుకుందంటే, మిగతా కప్పలన్నీ ఈ కప్పని పైకి రా అనేసి ప్రోత్సహిస్తున్నాయి అనుకొని ఈ కప్ప ఎలాగైనా నేను పైకి వెళ్ళాలి అనుకొని చాలాసేపు గెంతులు వేసి లాస్ట్కి ఆ గుంత నుండి బయటకు వచ్చేసింది. అప్పుడు మిగతా కప్పలన్నీ ఆశ్చర్యపోయాయి. నువ్వు వద్దు రాలేవు అన్నా నువ్వు ఎలా పైకి వచ్చావు అని అడిగాయంట. ఇవన్నీ అడిగేసరికి ఆ కప్ప ఇలా సమాధానం చెప్పిందంట, మీరు ఇలా అరుస్తూ ఉంటే మీరందరూ కలిసి నన్ను ప్రోత్సహించి నువ్వు ఎలా అయినా పైకి రావాలి అని అరుస్తున్నారేమో అనుకొని నాకు ఇంకా బలం వచ్చి ఇంకా నేను సంతోషంతో గెంతులు వేసి బయటకు వచ్చాను అని చెప్పిందంట. అప్పుడు ఈ కప్పలన్నీ, మేము అలా అరలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంత పెద్ద గుంత నుండి బయటికి రాలేవు, నువ్వు అక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో అనేసి అన్నాము అని అన్నాయంట. అయితే దీంట్లో నీతి ఏంటంటే, ఎంతోమంది ఉంటారు మనకి ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు, నిరాశపరిచే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఏం చేయాలని అంటే, మనల్ని ప్రోత్సహించేదే మనం తీసుకోవాలి, అప్పుడే మనం విజయం సాధిస్తాము.